డిసెంబర్ నెల మాస ఫలాలు. కుంభరాశి కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎక్కువ శాతం మంచి జరగడానికైతే ఉంది. గత కొద్ది నెలలుగా మనకి ఏదైనప్పటికీ కూడా ఇటు ఏలినాటి శని అనేది ఒకటి, తర్వాత మరి లగ్నస్థిత రాహు వల్ల అయితేనేమి, తర్వాత మరి రాశ్యాధిపతి వక్రంలో ఉండటం అనేది అయితే, వీటన్నిటి వల్ల కూడా ఒక రకమైన అసౌకర్యము, అనారోగ్యము, క్షణం ఉత్సాహం ఉంటే మరి క్షణంలో అది లోపించటం, ఇలాంటి విపత్కర పరిస్థితులతో కొట్టుమిట్టాడటం అనేది ప్రస్తుతం కుంభరాశి వారు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఏ పని పూర్తి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అక్కడ ఏవో రకమైన అవాంతరాలు ఎదురవుతూ ఉండటం, ఎంత జాగ్రత్త తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రణాళికలు ఏవి కూడా ఫలించలేకపోవటం, అప్పులు దొరకడం తేలికైనప్పటికీ కూడా కానీ అప్పుల్ని మరి సరైన సమయంలో తీర్చడానికి అనువైన పరిస్థితులు లేకపోవటం, ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆ ఉద్యోగం మరి ఉంటుందా కూడదో తెలియని భయం, ఇలాంటి నేపథ్యంలో ఒక మంచి మార్గం, మంచి ఫలం, మంచి అనుకూలమైన విషయం ప్రస్తుతం డిసెంబర్ మాసం అనేది కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఉన్న వివిధ గ్రహాల యొక్క కదలిక చాలా అద్భుతమైన, మంచి శాశ్వతమైన విషయానుకూలంగా గోచారం ఉండటం అనేది జరుగుతుంది కుంభరాశి వారికి. ఇన్నాళ్ళు అమ్మయ్యంగా నా పని అయిపోయిందని ఒక రకమైన నిట్టూర్పు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక ఓదార్పు లభిస్తుంది గోచారంతో. ఉద్యోగం కోసం పరితపిస్తున్న వాళ్ళు ఉద్యోగస్తులు అవుతారు. వ్యాపారంలో లాభాల కోసం అలవటిస్తున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో దీపాలు పెట్టుకోగలుగుతారు. ఇక ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా లేదా అనే విధంగా బెంగ ఉద్యోగస్తులకు ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అమ్మయ్య అనుకుని ఊపిరి పీల్చుకోగలుగుతారు. కనుక ప్రస్తుతం ఉన్న ఏదైనప్పటికీ కూడా ఈ గోచారం అనేది మీ పాలిట కొంత తాత్కాలికంగా అయినా సరే ఒక వరంగానే చెప్పాలి. ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా అంటే మనం ఒక ఇల్లు అమ్మకానికి పెడితే ఇంట్లో పెళ్ళి అవుతుంది, లేదా ఇప్పటిదాకా మనం చేసిన అప్పులు తీరుతాయి, ఇలా కొన్ని మీరు ఏవో పెట్టుకుంటారు. ఇది అయిపోతే ఈ పని అయితే ఇలా మంచి జరుగుతుంది, ఈ పని అయితే నాకు ఈ రకంగా మంచి జరుగుతుంది అని. కానీ ఎప్పటికప్పుడు అనుకోవటమే తప్ప అవి ఎక్కడ కూడా కార్యసాఫల్యం పొందటం అనేది ప్రస్తుతం మీరు చూసి ఉండరు. కానీ ఇంకా ముందు మాత్రం ఆ విషయాల్లో కూడా ఎంతో కొంత ఊరట లభిస్తుంది. సో 1,00,000 అనేది మనకి ఖర్చు ఉన్నప్పటికీ కూడా కనీసం 80,000కైనా సరే మనం వెళ్ళగలిగి అమ్మాయి ఈ మాత్రమైనా సరే నాకు కొంత ఊరట లభించింది అని ఒక ఆత్మవిశ్వాసాన్ని అయితే కనుక పొదివి పట్టుకోగలుగుతారు. సో మానసికంగా మాత్రం ఎంతో కొంత గతంతో పోలిస్తే చిక్కుల నుంచి బయటపడటం అనేది అయితే జరుగుతుంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల మటుకు ఇంకా అప్పుడప్పుడు కొంత అనారోగ్యం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించిన కానీ, అరుగుదల లోపంతో వచ్చే సమస్యలు కానీ మధ్యలో కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయొచ్చు. కానీ ఇప్పటిదాకా ఏదైనా సరే ఇటు అనారోగ్య రూపమైన ఖర్చులు, తర్వాత సరైన రాబడి లేకపోవటం, సరైన భద్రత లేకపోవటం, ఇలాంటి వాటిలో మాత్రం ఊరట లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా సరే చిన్న అనారోగ్యాలు వచ్చినప్పటికీ కూడా వాటి గురించి మరీ బెంగపడే విధంగా మాత్రం ఉండరు. తర్వాత కొత్తగా ఏదైనా సరే ఇప్పటిదాకా మనకి రుణ సదుపాయం లేక మనం ఏదైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నా, చతుర్చక్ర వాహనాన్ని కొనుక్కోవాలన్నా అవి సాధ్యం కాకపోతే ప్రస్తుతం రానున్న మరొక నెల వరకు కూడా, అంటే గత 2 నెలల నుంచి రాబోయే మరొక నెల వరకు, అంటే ఇంచుమించుగా మనకి ఫిబ్రవరి వరకు కూడా ఎంతో కొంత మంచి జరగడానికి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి కుంభరాశి వారికి సానుకూలకంగా ఉంది. అయితే ఈ నెలలో మీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి, ఇంకా ఏదైనా సరే కొత్త లక్ష్యాలు సాధనలో ముందుకెళ్ళడానికి ఈ నెలలో మీకు ఉపయుక్తంగా ఉండే ఆరాధన ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే మీకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు మరింత మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. దుర్గాదేవికి మరి మంగళవారాలు కొద్దిగా నిమ్మకాయ నీరు నివేదనగా చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు వస్తాయి. సరే మరి ఉంగరంగా ఏదైనా పెట్టుకోవచ్చా, ఎలాంటి ఉంగరం పెట్టుకుంటే మంచి జరుగుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ప్రస్తుతం ఈ మాసానికనే కాకుండా ఎప్పుడూ కూడా మీరు ధరించగలిగే రత్నం ఏంటి అనేది కనుక చూస్తే
అమెథిస్ట్ అనేది పెట్టుకున్నట్టయితే చాలా విషయాల్లో మీకు మంచి జరగడానికి ఉంటుంది. లేదు ఒకవేళ అమెథిస్ట్ కాకపోయినా మీ ఇంట్లో కానీ, తర్వాత మీరు లాకెట్‌గా కానీ, బ్రాస్లెట్‌గా కానీ పైరెట్ అనే రత్నం ఏదైతే ఉంటుందో, ఆ ధనాయస్కాంత శక్తిగా అభివర్ణించే, మనీ మ్యాగ్నెట్‌గా అభివర్ణించే ఆ యొక్క రత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పెట్టుకోవటం వల్ల కూడా చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రకంగా చేసినట్టయితే కనుక కుంభరాశి వాళ్ళకి ఇంకొంత మంచి పెరగడానికి ఆస్కారం ఉంటుంది.